నమస్తే మిత్రులారా, నేను మీ జోకా విజయ్ కుమార్. ఈరోజు ఏలేరు కాలువ, మా పక్క నుంచి పొలాల నుంచి ప్రవహించే ఏలేరు కాలువ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ కాలువ దగ్గర వీడియో చేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే సాక్షుల యొక్క ఉపయోగం. అంటే ఏదైనా ఒక కేసులో, అంటే వీలునామా కానీ, భూమి తగాదా కేసు కానీ, ప్రామిసరీ నోటు కేసు కానీ, వరకట్నం కేసు కానీ, దెబ్బలాట కేసు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కేసుకు కూడా సాక్షులు చాలా ముఖ్యం. సాక్షులు కోర్టుకు రాలేని పరిస్థితులు ఉంటే, అనగా సాక్షికి పెద్ద వయసు వారై ఉండొచ్చు, లేదంటే ముసలివారైనా ఉండొచ్చు, అదే ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు, లేదంటే కొన్ని కుటుంబాల వారు సాక్షుల కింద కోర్టుకు రావడానికి ఇష్టపడరు. మనం అప్పుడు ఏదో ఒక కాజు చూపించి, అటువంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక కాజు చూపించి, మన చట్టంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ అని ఒక కోడ్ ఉంది. దాంట్లో సెక్షన్ 18 రూల్ 4(2) ప్రకారం ఒక న్యాయవాదిని కమిషనర్గా అపాయింట్ చేయమని ఒక పిటిషన్ కోర్టులో వేస్తే, జడ్జి గారు ఆ పిటిషన్ ఎలవ్ చేసి ఆ న్యాయవాదిని కమిషనర్ కింద అపాయింట్ చేస్తారు. అంటే జడ్జికున్న పవర్స్ అన్నీ కూడా ఆ న్యాయవాదికి ఇస్తారు. అప్పుడు ఆ న్యాయవాదిని మనం సాక్షి వద్దకు ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. దానికి ఏదో మినిమం ఖర్చులు వేస్తారు. మనం ఆ కమిషనర్ గారిని ఆ సాక్షి వద్దకు తీసుకెళ్ళి చీఫ్, అంటే మన సాక్ష్యం, అలాగే అవతల వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు. అది కూడా లాయర్ గారు, కమిషనర్ గారి ద్వారా రికార్డింగ్ చేసి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మనం ఆ కేసును గెలవడానికి అవకాశం ఇచ్చే ఇదొక మంచి కారణంతో మీ ముందుకు వచ్చాను. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నా నెంబర్ని స్క్రీన్పై ఇస్తున్నాను. అలాగే చాలామంది చూసి వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం లైక్ చేసి లైక్ బటన్ కూడా నొక్కండి. దానివల్ల రీచ్ పెరుగుద్ది.